హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ వాలంటీర్ల సేవలలో మార్పులు, ప్రభుత్వం తాజా నిర్ణయం గురించిన వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో వాలంటీర్ల కొనసాగింపుపై చర్చ సాగుతోందండి. కొత్త ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేసింది. వాలంటీర్ల సేవను కొనసాగింపుపైన సందిగ్ధత నెలకొందండి. ఇప్పుడు వాలంటీర్ల సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైన కసరత్తు మొదలైంది. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రతిపాదనలు తెర మీదికి వస్తున్నాయండి. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం హయాంలో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి. ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవలపైన వివాదం మొదలైంది. సో వాలంటీర్ల పైన ఇప్పుడు ప్రభుత్వం కసరత్తు చేస్తుందండి. వాలంటీర్ల గురించి రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించారు. ఆ తరువాత తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు 10,000 రూపాయల గౌరవవేతనం ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఉన్నారు. ఇక ఇప్పుడు తొలి నెల పెన్షన్ పంపిణీలోనూ వాలంటీర్లను తప్పించారు. దీంతో వాలంటీర్ల సేవలు కొనసాగింపుపైన ప్రభుత్వం నిర్ణయం ఏంటా అనేది కీలకంగా మారుతోంది. మరి ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలు ఏంటంటే, ఈ సమయంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు తెర మీదికి తెస్తోంది. వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచన ఉందని సమాచారము. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి 3 ఏళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది. ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలనే ప్రతిపాదనపైన పరిశీలన జరుగుతోంది. వాలంటీర్ల వ్యవస్థలో తీసుకురానున్న మార్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లు ఈ మేరకు సమాచారం అండి. వాలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవక్, అలాగే వార్డు సేవకుగా మార్చాలనే అంశంపైన కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి ఆ పనులు అప్పగించాలని భావిస్తున్నారు. పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదనలో ప్రభుత్వం ఉందండి. ప్రస్తుతం 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉండగా ఇకపై ప్రతి 100 ఇళ్లకు బాధ్యతలు ఒకరికే అప్పగించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే ప్రభుత్వం వాలంటీర్ల సేవపైన విధి విధానాలు అధికారికంగా ఖరారు చేయనుంది ఫ్రెండ్స్.